మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 6వ నెల 1982లో పుట్టిన జాతకం. మరి వీరికి 2 గ్రహాలు పరిజాతకంలో కలిసి ఉన్నాయి. వారు అడిగిన ప్రశ్న జాతకం చూడమని మాత్రమే. మిత్రగ్రహాలు కలిసి ఉంటే ఎలాంటి లాభాలు, శత్రుగ్రహాలు కలిసి ఉంటే ఎలాంటి నష్టాలు, మరి ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ జాతకం తీసుకుంటే లగ్నం మిథున లగ్నం, బుధుడు లగ్నాధిపతి వ్యయస్థితి పొందాడు, మిత్రరాశిలో ఉన్నారు. నెక్స్ట్ రాశ్యాధిపతి శుక్రుడు, ఆయన మేషరాశిలో ఉన్నారు, మిత్రరాశి కాదు. నక్షత్రం రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రాధిపతి ద్వితీయాధిపతి అయ్యారు, ఆయన ఉచ్చబెట్టి వ్యయస్థితి పొంది ఉన్నారు. మరి వీరి జాతకం రవి రాహులు కలిసి ఉన్నారు. రాహువు రవి కలిసి ఉన్నారు లగ్నంలో. రాహువు రవి కలిసి ఉంటే గ్రహణ దోషం ఇది అట్లా వర్తిస్తుంది. అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గురుగ్రహం స్వాతి నక్షత్రంలో వక్రించి మరి ఈ లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి దోషం అనేది ఉండదు. కానీ గురుడు స్వాతిలో ఉన్నారు కదండి. ఏదైనా గ్రహం గుర్తుపెట్టుకోండి, ఏదైనా గ్రహం వక్రిస్తే ఆ రాశ్యాధిపతి ఎలా ఉన్నారు అని ఫస్ట్ చూసుకుంటాం. ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఈ లగ్నానికి పంచమాధిపతి వ్యయాధిపతి అయ్యి డైరెక్ట్గా వక్రించిన గ్రహాన్ని తన రాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి వెరీ గుడ్. అయితే ఏదైనా గ్రహాలు రాహుకేతువుల నక్షత్రాల్లో ఉంటే అది ఆటోమేటిక్గా వక్రగ్రహాలు. మరి వక్రగ్రహ నక్షత్రంలో గ్రహం వక్రిస్తే మంచి ఫలితాలే ఇస్తుంది. అయితే ఈ లగ్నానికి గురుగ్రహం బాధకుడు. ద్విస్వభావ లగ్నాలకి సప్తమాధిపతి బాధకుడయ్యాడు. బాధకుడు వక్రించి ఉన్నారు స్వాతి నక్షత్రంలో. ఇప్పుడు ఈ గురుగ్రహం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటే ప్రజెంట్ గురు మహర్దశ వీరికి. ఒక గ్రహం అసలు వక్రిస్తేనే అది చాలా బలం కలిగి ఉంటుంది. ఆ వక్రించిన గ్రహం యొక్క లక్షణాలు క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. మరి ఈయనకి లగ్నంలో రవి రాహువులు ఉన్నారు, చతుర్థంలో శని కుజులు ఉన్నారు. శని ప్లస్ కుజ, శని కుజులు కలిసి ఉంటే బ్లడ్ రిలేషన్లో అంటే బ్లడ్ రిలేషన్స్లో అంటే అన్నదమ్ములు అక్క చెల్లు ఇట్లాగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కొంచెం డిస్టర్బ్ ఉంటుంది 100%. మరి అలా ఉన్నప్పుడు ఒక గురుగ్రహం చూస్తూనో శుభగ్రహం చూస్తూ ఉంటే మంచిది. అది నైసర్గిక శుభగ్రహాలు గురు శుక్రులు చంద్రబుధులు. అట్లా కాకుండా లగ్నానికి ఏ గ్రహమైనా ప్రతి లగ్నానికి శుభుడు ఉంటారు, పాపులు ఉంటారు. నైసర్గిక శుభగ్రహాలు కూడా పాపి అవుతారు. ఎట్లాగా మరి ఇక్కడ మిథున లగ్నానికి గురుడు బాధకుడు అయ్యాడు కదా, పాపి కానప్పటికీ బాధకుడు. అదే మిథున లగ్నానికి శుక్రుడికి పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి శుభుడే అయ్యాడు. మరి అదే మిథున లగ్నానికి మరి బుధుడు శుభుడయ్యాడు లగ్నాధిపతి కాబట్టి. అంటే ఇట్లాగా లగ్న శుభులు లగ్న పాపులు ఉంటారు. అది నైసర్గిక శుభగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు లాగా లగ్న శుభులు లగ్న పాపులు ఉంటారు. ఈ శని కుజుల్ని ఏ గ్రహమైనా చూస్తూ ఉందా. ఈ లగ్నానికి శని భాగ్యాధిపతి అయ్యారు, మంచిదే, గుడ్. శని భగవానుడు భాగ్యాధిపతి అయ్యారు, గుడ్.
అదే ఈ లగ్నానికి షష్టాధిపతి కుజుడు, లాభాధిపతి కుజుడు. కుజుడు మంచి ఫేవరబుల్గా లేరు, అది హస్త నక్షత్రంలో ఉన్నారు. చంద్రుడు నక్షత్రంలో, మిత్ర నక్షత్రంలోనే ఉన్నారు. చంద్రుడు ఉచ్చపట్టి ఉన్నారు. మరి ఇంక ఇప్పుడు గురు మహర్దశ జరుగుతుంది. ఎట్లా ఉంటుంది? బాధకాధిపతి దశ. గురుడు వక్రించి ఉన్నారు, స్వాతి నక్షత్రంలో ఉన్నారు. ప్రజెంటు రాహువు మీనరాశిలో, గురు రాశిలోనే ఉన్నారండి. 1, 2, 3 గురు రాశిలోనే రాహువు ఉన్నారు ప్రజెంట్. అంటే ఏ దశ అయితే జరుగుతుందో ఆ దశాధిపతి రాశిలో రాహువు ఉన్నారు ప్రజెంట్. అది దశమ క్షేత్రం అయ్యింది. దశమ క్షేత్రంలో వీరికి సంచారం చేస్తూ ఉన్నారు రాహు. దశమ క్షేత్రంలో రాహు సంచారం మంచిదే. అయితే చంద్రరాశి నుంచి చూడాలి కాబట్టి లాభక్షేత్రమైంది. అంటే లాభంలో రాహు మంచినే ఇస్తాడు ప్రజెంట్. అయితే రాహువు రవితో, లగ్నకారకుడు, ఎవరికైనా లగ్నకారకుడు రవి కదండి. రవితో రాహు కలిసి ఉన్నారు. ప్రజెంట్ ఆరోగ్య రీత్యా ఇబ్బంది ఉండవచ్చు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ గురుడు ధనకారకుడు. వీరికి ఇక్కడ చూడండి, మిత్రగ్రహాలు కలిసి ఉంటే ఏమి లాభం, శత్రుగ్రహాలు కలిసి ఉంటే ఇలాంటి నష్టం అనేది చూసుకున్నాం. బుధచంద్రులు ద్వితీయాధిపతి అంటే ధనము, కుటుంబము అన్నీ వస్తాయి మాట. ద్వితీయాధిపతి లగ్నాధిపతితో కలిసి ఉండడం మంచిదే. అయితే వీరిద్దరూ నైసర్గిక శుభులు. నైసర్గిక శుభులు వీరిద్దరూ కలిసి ఉన్నారు. లగ్నాధిపతితో కలిసి ఉంటే చాలా కష్టపడి సొంతంగానే వీరి సంపాదన ఉంటుంది. అయితే ఎక్కడ స్థితి పొందారు? వ్యయ స్థితి పొందారు. లగ్నాధిపతి వ్యయ, ద్వితీయాధిపతి లాభస్థితి. వీరికి ఉన్న ఊర్లో కన్నా దూరదేశంలో అయితే ధన సంపాదన బాగుంటుంది. ఇదొక పాయింట్. నెక్స్ట్ రవి రాహుల్ని గురుడు వక్రించి ఉన్నప్పటికీ గురు దృష్టి ఉంది కాబట్టి ఆరోగ్యరీత్యా పర్వాలేదు. ఇంకా లాభాధిపతి అయిన కుజుడు తన లాభస్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఎవరిని చూస్తూ ఉన్నారు? పంచమాధిపతిని. ఇది కూడా మంచిదే. అట్లాగే వ్యయాధిపతి శుక్రుడు, పంచమాధిపతి శుక్రుడు అయ్యి ఈ ప్రజెంట్ దశ జరుగుతుంది కదండి, గురు మహర్దశ. దశాధిపతిని చూస్తూ ఉన్నారు. ఎవరు? ద్వితీయాధిపతి స్థితి పొందిన రాస్యాధిపతి. ద్వితీయాధిపతి స్థితి పొందిన రాస్యాధిపతిని, అలాగే పంచమాధిపతి అయిన శుక్రుడు కూడా వీరు. ధనానికైతే లోటు ఉండదు, కానీ ఖర్చు అనేది చాలా ఎక్కువ, ధనం అనేది నిలబడదు. ఇప్పుడు ప్రజెంట్ గురు మహర్దశ మిక్స్డ్ రిజల్ట్స్ లా నడుస్తూ ఉంటుంది. ఈ లగ్నానికి ఇప్పుడు శని భగవానుడు కుంభంలో ఉన్నారు. ఎవరు? భాగ్యాధిపతి, భాగ్యస్థానంలోనే ఉన్నారు. అట్లాగే వక్రించి ఉన్నారు శని భగవానుడు. అది పక్కన పెడితే గురుడు
ధనాధిపతి మీద సంచారం చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ అంతా గురుడు ధనరాశ్యాధిపతి యొక్క శుక్రుడి మీద సంచారం చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ధనాధిపతి మీదే సంచారం చేస్తున్నారు గురుగ్రహం వృషభ రాశిలో. అందుచేత పర్వాలేదు. కానీ వీరు ఏ విషయంగా అనేది క్వశ్చన్ ఇవ్వలేదు. వీరి జాతకం చూసి 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉంటుంది అనేది వివరణ ఇస్తూ ఉన్నాను. రవి రాహువులు ఇద్దరు శత్రుగ్రహాలే. ఇది గ్రహణం అంటే లగ్నంలో ఉన్నారు కాబట్టి మాట తీరు ఇవి అన్నీ రాహుతో కలిసి రవి ఉన్నారు కాబట్టి కొంచెం అథారిటేటివ్గా ఉంటుంది. మీరు చెప్పిందే న్యాయం అన్నట్టు ఉంటుంది. దానివల్ల ఇబ్బందులు అనేది మాత్రం ఎదుర్కొంటూ ఉంటారు. నెక్స్ట్ కూజ శని భగవానుడు కలిసి ఉన్నారు. శని భగవానుడు భాగ్యాధిపతి అయ్యి ఉండడం వల్ల గుడ్. కుజుడు షష్టాధిపతి లాభాధిపతి. ఈయన ఈ లగ్నానికి శుభుడు కాదు కాబట్టి ఇందాకే చెప్పాను బ్లడ్ రిలేషన్స్లో ఇబ్బందులు ఉంటాయి మీకు. ఇంకపోతే బుధచంద్రులు కలిసి ఉన్నారు. బుధుడు లగ్నాధిపతి, చంద్రుడు ద్వితీయాధిపతి. మంచిదే, లగ్నాధిపతి ద్వితీయాధిపతి కలిసి ఉండడం అనేది మంచిదే. కాకపోతే వీరిద్దరూ నైసర్గిక శుభగ్రహాలు మాత్రమే, కానీ మిత్రగ్రహాలు అయితే కాదు. చంద్రుడికి ఎవరు శత్రువులు లేరు, బుధుడికి మాత్రం చంద్రుడు శత్రువు. అయితే మిక్స్డ్ రిజల్ట్గా ఉంటుంది. అయితే చంద్రుడు తన రోహిణీ నక్షత్రంలోనే ఉన్నారు, ఉచ్చుపెట్టి వృషభ రాశిలో ఉచ్చ రోహిణీ నక్షత్రంలో ఉన్నారు, ద్వితీయాధిపతి. ధనం అనేది చాలా బాగా స్వయంగా సంపాదిస్తారు వీరు. కుటుంబం ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ వర్తించదు, స్వయం సంపాదన ఉంటుంది. కాకపోతే ధనాధిపతి లాభస్థితి పొందాడు కాబట్టి గుడ్. ఆ ధనాధిపతి ఉన్న రాశ్యాధిపతి లగ్నం నుంచి లాభస్థితి పొందారు కాబట్టి అది కూడా గుడ్డే. కాకపోతే మిత్ర రాశిలో లేరు శుక్రుడు, అది మైనస్ పాయింట్. ఇంకా లగ్నాధిపతి మిత్ర రాశిలోనే ఉన్నారు, వ్యయ స్థితి పొంది. అంటే మీరు దూరదేశంలో ఎక్కడైనా దూరంగా, పుట్టిన ఊరికి దూరంగా ఉంటే మాత్రం ధన సంపాదన బాగుంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. ఇట్లా చూసుకోవాలి జాతకం. మొన్న ఒకరు క్వశ్చన్ అడిగారు, లగ్నాధిపతితో గురుడు కలిసి ఉన్నారండి, మాకు మంచిదా చెడా? లగ్నం ఏంటో పెట్టలేదు, లగ్నాధిపతితో కలిసి ఉన్నారు గురుడు అనేది. ఆ గురుడు నైసర్గిక శుభగ్రహం అయినప్పటికీ మీ లగ్నానికి శుభగ్రహమా పాపగ్రహమా చూసుకోండి, దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. ఆ కలిసి ఉన్న రాశ్యాధిపతి ఆ గురుడికి మిత్రరాశ శత్రురాశ, ఇట్లాగా అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నామండి, ఎవరైనా కానీ మన అన్నదమ్ములు అక్క చెల్లెలతో మనకి సత్సంబంధాలు బాగుంటే వారింటికి మనం వెళ్ళినా మన ఇంటికి వారు వచ్చినా అంతా బాగుంటుంది. సత్సంబంధాలు బాగోలేనప్పుడు ఎట్లా ఉంటుంది, అది ఒక పాయింట్. అలాగే స్నేహితుల ఇంటికి, స్నేహితులంటే ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది. స్నేహబంధం అనేది అదొక మంచి బంధం. నచ్చిన స్నేహితుడి ఇంటికి వెళితే మనకి ఎంత ఆదరంగా ఉంటుంది. అట్లాగా ఇలాగే గ్రహాలకు కూడా, అంటే మిత్ర రాశుల్లోకి వెళ్ళినప్పుడు గ్రహాలు ఉన్నప్పుడు వాటి తాలూకా పవర్ మరింత బాగుంటుంది. అట్లాగే మన శత్రువు ఇంటికి వెళ్తే మనకి ఎలా ఉంటుంది, లేదా మన శత్రువే మన ఇంటికి వస్తే మనకి ఎలా ఉంటుంది, అట్లాగే గ్రహాలకి కూడా. అందుకే మీ జాతకాల్లో 2 అంటే
ఒకటికి మించి 4 గ్రహాలు కలిసి ఉన్నప్పుడు అది వేరే. 2 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఆ 2 గ్రహాలు మిత్రగ్రహాల, శత్రుగ్రహాల, లగ్న పాపుల, లగ్న శుభుల. ఆ కలిసి ఉన్న రాస్యాధిపతి పోని మిత్రరాశిలో ఉంటే ఈ గ్రహానికి బలం చేకూరుతుంది. అట్లా తీసుకోవాలి. మరి గురుడు ఈ లగ్నానికి బాధకుడు అయ్యాడు. బాధకుడు దశ జరుగుతూ ఉంది. వక్రించి స్వాతి నక్షత్రంలో లగ్నంలో ఉన్నారు. ఎవరు? రాహు. ఎవరు? ఈయన పునర్వసులో మళ్ళీ గురుడు నక్షత్రంలోనే ఉన్నారు. అంటే అంత ఫేవరబుల్గా అయితే మాత్రం ఈ దశ నడవదు. చాలా మిక్స్డ్ రిజల్ట్తో విచిత్రంగా ఉంటూ ఉంటుంది. మీరు గురు ఆరాధన ఎక్కువ చేసుకోండి. గురు ఆరాధన ఎంత చేస్తే జీవితం అనేది అంత బాగుంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.